హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, వాటికి ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టాలి మనం చూద్దాం. మనం ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాం. రీసెంట్ ఇప్పుడు ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆల్రెడీ నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ ఇచ్చేసాను. ఆడియన్స్ ఏ ఆడియన్స్ అంటే ఇది కిడ్స్ సంబంధించిందా పెద్దలకు సంబంధించిందా అనేది అలా టిక్ ఇచ్చేసాను. ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇచ్చేసాను. అయితే మనం ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలి కదా, ఇది ఉంది ఇప్పుడు సబ్ టైటిల్స్, ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్. అయితే సబ్ టైటిల్స్ మనం ఇవ్వట్లేదు. సో ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టాలి? ఈ పెన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా ఎలిమెంట్ అంటే మనం ఎండ్ స్క్రీన్లో వీడియో ఇవ్వాలనుకుంటున్నామా, లేకపోతే ఒక ప్లేలిస్ట్ ఇవ్వాలనుకుంటున్నామా, లేకపోతే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నామా, ఛానల్ ఐడి అని లోగో కానీ ఇవ్వాలనుకుంటున్నామా, లింక్ అంటే యాక్టివేషన్ లో. సో ఇది ఇప్పుడు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి ఇట్లా మనకి. ఏంటిది? ఇంపోర్ట్ ఫ్రమ్ లేటెస్ట్ వీడియో అంటే లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒక 3 వీడియోస్ అండ్ ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్. నెక్స్ట్ ఇక్కడ ఒక వీడియో అండ్ ఒక సబ్స్క్రైబ్ బటన్, ఇక్కడ ఒక ప్లేలిస్ట్, ఒక సబ్స్క్రైబ్, ఇక్కడ 2 వీడియోస్, ఇక్కడ 1 వీడియో అండ్ 1 ప్లేలిస్ట్, ఇక్కడ 1 వీడియో 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబ్. అంటే ఇవి ఇలాగే ఉంచుకోవాలా, మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోలేమా అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం లాస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది? వీడియో బెస్ట్ ఫర్ వ్యూయర్ అంటే వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియో ఏదైతే ఉందో అది డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుందని అర్థం. ఇది ఇక్కడ ఏంటిది? ప్లేలిస్ట్. మనం ఏ ప్లేలిస్ట్ రావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక పెన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ప్లేలిస్ట్లు అనమాట. ప్లేలిస్ట్లో మనం ఏదో ఒకటి, ఇప్పుడు ఇది ఉంది, నేను ఇది క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఇది ఇక్కడ వచ్చేస్తుంది. మన వీడియో అయిపోగానే ఈ ప్లేలిస్ట్ అనేది వాళ్ళకి చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు మన వీడియోలు కంటిన్యూగా చూడాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియోలు అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ బెస్ట్ ఫర్ వ్యూయర్ అని ఉంది, వద్దు నాకు అది అనుకుంటే మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అంటే మనం ఇంత ముందుకు అంటే ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో కన్నా ముందు రీసెంట్గా ఏదైతే అప్లోడ్ చేసామో ఆ వీడియో డిఫాల్ట్గా ఇక్కడ అప్లై అయిపోతుంది. లేదు, చూజ్ స్పెసిఫిక్ వీడియో అంటే నాకు ఇష్టమైన వీడియో నేను పెట్టాలనుకుంటున్నా అనుకుంటే మనం ఇలానైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏది ఉందో వీడియో సంథింగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇదైతే ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు, ఎలిమెంట్స్ అనండి. ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇంకో వీడియో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ స్పెసిఫిక్ వీడియో దగ్గరనేమో ఇది ఒక వీడియో, సపోజ్ మనం ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసినాం, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. నేను ఇంకో వీడియో కూడా పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఎలిమెంట్కి వెళ్ళి వీడియో పెట్టాలనుకుంటున్నా, ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటున్నాం. మనం ఇందాక అనుకున్నట్లే ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటే ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి ఏ ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటున్నాం. ఇందాక ఫోటోషాప్ పెట్టాం కదా, ఇప్పుడు ప్రీమియర్ ఇది సెలెక్ట్ చేసినాం. అంటే ఇప్పుడు మనకు 1 2 3 ఇచ్చినాం. మనం ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, బట్ మన వీడియో ఎండ్ అవ్వక ముందుకే ఇవి పాపప్ అవుతాయి. సో వీడియోకు అడ్డం వచ్చేస్తుంది. సో మనం అవి పెట్టడం వల్ల మనకు యూజ్ లేదు. అయితే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తామో ఇక్కడ దాన్ని మనకు చూపిస్తుంటుంది. ఎక్కడ ఏమంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంటే 6 minutes 21 seconds నుంచి 6 minutes 41 seconds వరకు మధ్యలో ఇది వస్తుంది. అయితే ఇది నాకు వద్దు అనుకుంటే మనం డిలీట్ కొడితే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంది? ప్లేలిస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది కదా, ఇది సెలెక్ట్ అయిన ఇది వద్దు అనుకుంటే ఇది కూడా డిలీట్ చేస్తే పోతుంది. అమ్మో నాకు కావాలి అలా వద్దు, ప్లేలిస్ట్కి వెళ్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా అంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్కడంటే అక్కడ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు. ఈ దాటి మాత్రం పోదు, ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో దాటి మాత్రం పోదు. ఇక్కడ రాగానే మనకు రెడ్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ ఒక వీడియో ఆర్ ప్లేలిస్ట్ ఆర్ ఏదో ఒకటి ఉంది అని అర్థం. అలా రెడ్ వచ్చిందంటే ఎట్లా చూసారా, ఇక్కడ పక్కకు పోయినా ఇక్కడ పోయినా మనకు ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం ఇంకొక వీడియో కూడా పెడదాం. వీడియో స్పెసిఫిక్ వీడియో సంథింగ్ ఏదైనా సరే, మోస్ట్ రీసెంట్ వీడియో, ఓకే, పాతగా ఉన్నదాన్ని మనం ఇచ్చేసాం. ఇలా మనం ఎండ్ స్క్రీన్స్ పెట్టవచ్చు. ఎండ్ స్క్రీన్ మీనింగ్ ఏంటి అంటే మన వీడియో ఎండ్ అయిపోగానే వచ్చే స్క్రీన్ని ఎండ్ స్క్రీన్ అంటాం. ఎండ్ స్క్రీన్లో మాత్రం మనకి కనిపిస్తుంది. లేదు నేను వీడియోలో కూడా మధ్యలో అక్కడక్కడ చూపించాలనుకుంటే దానికి ఎండ్ స్క్రీన్ కాదు, ఐ కార్డ్స్.